అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు సంప్రదాయం సమస్య. చాలా సంవత్సరాల క్రితం ఉషోదయ కాలంలోని కాంచీపురం శ్రీమఠం. ఆ రోజు శ్రీమఠంలో భక్తులెవ్వరూ పెద్దగా లేరు. పరమాచార్య స్వామివారు దర్శనం ఇస్తున్నప్పుడు దేవతలా నగలు వేసుకొని అలంకరించుకున్న ఒక సుమంగళి నేరుగా స్వామివారి వద్దకు వచ్చి నమస్కరించింది. పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం ప్రార్థిస్తోంది. బహుశా ఏదో విపరీతమైన వ్యక్తిగత సమస్య అయి ఉంటుంది. కళ్లతో అర్థిస్తూ వణుకుతున్న పెదాల నుండి వస్తున్న మాటలతో, ఒక్క క్షణం కూడా నాపై మీ అనుగ్రహ దృష్టి ప్రసరించరా, కనీసం నా ప్రార్థన కూడా ఆలకించరా అని వేడుకుంటోంది. ఆ కరుణామయుడు ఆమె ప్రార్థనను వినాలనుకుంటున్నారు. కాని పక్కన ఎవరి తోడూ లేకుండా ఒంటరి ఆడవారి మాటలను వినరాదన్న పీఠ నియమానికి కట్టుబడి ఉన్నారు. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా నిస్సహాయురాలై అక్కడే నిలబడి ఉంది. ఆమె తప్పుకుంటే కాని ఇతర భక్తులు స్వామివారి దర్శనానికి రాలేరు. మరి అలా ఎంతసేపు అడ్డగించగలదు? స్వామివారు చేతి సంజ్ఞతో ఒక పరిచారకుణ్ణి రమ్మని పిలిచారు. ఇక్కడ పూర్తి చెవిటివాడెవరైనా ఉన్నారేమో చూడు అని అన్నారు. సహాయకుని అదృష్టం కొద్దీ ఒక చెవిటివాడు దొరికాడు. నేను చెప్పేది విను. ఆ చెవిటివాడు ఈమెతో కలిసి రాగానే నువ్వు చప్పట్లు చరిచి అతన్ని పేరుతో పిలువు. అతని ప్రతిక్రియను బట్టి అతను నిజంగా చెవిటివాడో కాదో నీకు అర్థమవుతుంది అన్నారు స్వామివారు. పరమాచార్య స్వామివారి సలహా అమోఘం. ఎవరో ఒకరిని తీసుకురావాలని, నిజంగా చెవిటివాణ్ణి కానివాడిని ఆ శిష్యుడు తీసుకుని వస్తే అప్పుడు కుటుంబ కష్టాలు చెప్పుకోవాలనుకున్న ఆమెకి హానికరం కదా. కనుక ఈ సలహా మహాస్వామి వారు ఇంకొక శిష్యునికి ఇచ్చారు కనిపెట్టమని. ఆ చెవిటివాడు పక్కనుండగా ఆమె తన కష్టాన్నంతా స్వామివారికి చెప్పుకుంది. పరమాచార్య స్వామివారు ఓపికగా అంతా విని ఆమెను అనునయించారు. ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తోంది సంతోషంతో. ఆమె ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్లిపోయిన తర్వాత ఆ చెవిటివాణ్ణి కూడా వెళ్లమని చెప్పారు స్వామివారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సన్యాసాశ్రమ ధర్మాలను తప్పేవారు కాదు స్వామివారు. అలా అని నమ్మిన భక్తులను కరుణించడంలో ఏమాత్రమూ అలసత్వం చూపేవారు కాదు. ఈ అనుభవం మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.